మన భారత చలనచిత్ర రంగంలో సెంటిమెంట్లు ఎక్కువ. వీటిలో దేశభక్తి మీద, అలాగే పౌరాణికాల మీద తీసిన సినిమాలు ఫ్లాప్ అయిన సందర్భాలు చాలా అంటే చాలా తక్కువ. 1912లో వచ్చిన రాజా హరిశ్చంద్ర, అలాగే 1932లో వచ్చిన మొదటి టాకీ సినిమా భక్త ప్రహ్లాద్ దగ్గర నుంచి నిన్న మొన్న కల్కి వరకు అన్ని ఆల్మోస్ట్ ఆల్ హిట్లే. అలాగే ఇక 1936లో వచ్చిన జన్మభూమి, అలాగే ఎన్టీఆర్ నటించిన మన దేశం నుంచి నిన్న మొన్న వచ్చిన దురంధర్ దాకా అన్ని బ్లాక్ బస్టర్లే. అయితే ఇదే ఫార్ములాను పట్టుకొని రాబోయే రోజుల్లో కొన్ని సినిమాలు తీనున్నారు మన దర్శకులు. దీంట్లో మొదటిది ఫౌజీ. నేతాజీ సుభాష్ చంద్రబోస్ నాయకత్వంలో భారత స్వాతంత్ర్యం కోసం ఆయన చేసిన పోరాటమే ఈ సినిమా ప్రధాన కథాంశం. పాన్ ఇండియా స్టార్ ప్రభాస్ హీరోగా హను రాఘవపూడి దర్శకత్వంలో రూపొందుతుంది. ఇందులో ప్రభాస్ ఆజాద్ హింద్ ఫౌజ్ సైనికుడిగా కనిపించనున్నారు. ఇది నేతాజీ బయోపిక్ కాకుండా భారతదేశ స్వాతంత్ర కోసం పోరాడిన సైనికుల కథను చూపించే చిత్రంగా నిర్మించనున్నారు. నటి ఇమాన్వి కథానాయిక, మిథున్ చక్రవర్తి, అనుపమ ఖేర్, జయప్రద కీలక పాత్రలు పోషిస్తున్నారు. ఈ చిత్రం డిసెంబర్ 3న ప్రేక్షకులకు రానున్నట్లుగా సమాచారం. ఇక తదుపరి చిత్రం రణబాలి. 1854 నుంచి 1878 మధ్య కాలంలో జరిగిన వాస్తవ సంఘటనల ఆధారంగా పాన్ ఇండియా స్థాయిలో తెరకెక్కుతున్న చిత్రం రణబాలి. రాహుల్ సంకృత్యాన్ దర్శకత్వం ఈ సినిమాకి దర్శకత్వం వహిస్తున్నారు. ఈ సినిమాలో విజయ్ టైటిల్ పాత్రలో, రష్మిక జయమ్మ పాత్రలో కనిపించున్నారు. ది మమ్మీ ఫేమ్ ఆర్నాల్డ్ ఓస్లో కీలక పాత్ర పోషిస్తున్నారు. త్వరలోనే ఈ సినిమా ప్రేక్షకుల ముందుకు రానున్నది. ఇక తదుపరి చిత్రం మాతృభూమి. 2020 సంవత్సరం జూన్ లో గల్వాన్ లోయలో భారత్ చైనా జవాన్ల మధ్య తీవ్ర ఉద్రిక్తతల నేపథ్యంలో రూపొందిన చిత్రం మాతృభూమి. మే ది వార్ రెస్ట్ ఇన్ పీస్. బాలీవుడ్ అగ్ర కథానాయకుడు సల్మాన్ ఖాన్ ప్రధాన పాత్రలో నటిస్తున్న చిత్రం ఇది. చిత్రాంగద సింగ్ కథానాయక, అపూర్వ లిఖియా దర్శకత్వం వహిస్తున్నారు. అయితే ఈ సినిమా కొన్ని కారణాల వల్ల వాయిదా పడింది. ఇది ఎప్పటికైనా సెట్స్ మీదకి వచ్చి ఇది 2027 సంవత్సరంలో ఈ సినిమా విడుదలయ్యే అవకాశాలు ఉన్నట్టుగా సినిమా వర్గాలు చెబుతున్నాయి. ఇక తదుపరి చిత్రం భరతవర్ష. ఈ భరతవర్ష హిస్టారికల్ డ్రామా చిత్రం ఇది. క్రీస్తు శకం 642 సంవత్సరంలో జరిగిన సంఘటనల ఆధారంగా ఈ సినిమాను తెరకెక్కిస్తున్నారు సంకల్ప్ రెడ్డి. ఓ గొప్ప పోరాట యోధుడి కథగా దీన్ని రూపొందిస్తున్నారు. ఇందులో గోపిచంద్ ప్రధాన పాత్ర పోషిస్తున్నట్టుగా సమాచారం. దీంట్లో రీతు వర్మ కథానాయిక. ఇక తదుపరి చిత్రం ఘోడాచారి 2. 2018 సంవత్సరంలో విడుదలై ప్రేక్షకులను థ్రిల్ చేసి స్పై యాక్షన్ ఫిల్మ్ గూఢాచారికి సీక్వెల్ గా ఈ చిత్రం రూపొందుతుంది. వినయ్ కుమార్ షిరిగినీడి దర్శకత్వంలో అడివిశేష్ ప్రధాన పాత్ర పోషిస్తున్నారు. వామికా గబ్జీ కథానాయిక. బాలీవుడ్ నటుడు ఇమ్రాన్ హష్మి ప్రతినాయకుడిగా దీంట్లో కనిపించనున్నారు. దాదాపు చిత్రీకరణ పూర్తి చేసుకున్న ఈ సినిమా తెలుగు, తమిళ, కన్నడ, మలయాళ, హిందీ భాషల్లో విడుదలగానుంది. ఈ గూఢాచారి 2 కోసం ప్రేక్షకులు అత్యంత ఆతృతగా ఎదురు చూస్తున్నారు. ఇక తరువాతి సినిమా ది ఇండియా హౌస్. విప్లవ వీరుల పోరాట నేపథ్యంలో ఈ చిత్రం తెరకెక్కుతుంది. 1905 నేపథ్యంలో ప్రేమ, విప్లవం అంశాలతో నిండి ఉన్న ఆసక్తికర కథాంశంతో రూపొందుతుంది. రామ్ వంశీకృష్ణ దర్శకత్వం వహిస్తున్నారు. నిఖిల్ ప్రధాన పాత్రను పోషిస్తున్నారు. సాయి మంజరేకర్ కథానాయిక, అనుపమ ఖేర్ కీలక పాత్రలో కనిపించనున్నారు. ఈ మూవీ కూడా త్వరలో విడుదలయ్యే అవకాశాలు ఉన్నాయి. ఇక తదుపరి చిత్రం సర్దార్. సర్దార్ సినిమాకి సీక్వెల్ గా హీరో కార్తీ, దర్శకుడు పిఎస్ మిత్రన్ కాంబోలో రూపొందుతున్న చిత్రం సర్దార్ 2. ఇదొక విభిన్నమైన స్పై యాక్షన్ థ్రిల్లర్. కార్తీ ఇందులో తండ్రి కొడుగా ద్విపాత్రాభినయం చేయటం ఎంతో మందిని ఆకర్షిస్తుంది. అంతేకాదు ఈ సినిమాకి ఎక్స్పెక్టేషన్స్ కూడా హై పీక్స్ లో ఉన్నాయంటే మామూలు విషయం కాదు. దీంట్లో కథానాయికగా మాళవిక మోహనన్, కథానాయక్ ఎస్జే సూర్య కీలక పాత్ర పోషిస్తున్నారు. సెప్టెంబర్ 10న ఈ చిత్రం ప్రేక్షకుల ముందుకు రానున్నది. ఇక తదుపరి చిత్రం ది ప్రైడ్ ఆఫ్ భారత్. ఛత్రపతి శివాజీ జీవిత చరిత్ర ఆధారంగా తెరకెక్కుతున్న చారిత్రాత్మక యాక్షన్ మూవీ ది ప్రైడ్ ఆఫ్ భారత్. అసమానతలకు వ్యతిరేకంగా పోరాడి మొఘల్ సామ్రాజ్యాన్ని సవాల్ చేసిన ఓ యోధుడి కథగా ఈ చిత్రాన్ని రూపొందిస్తున్నారు. ప్రపంచ వ్యాప్తంగా 2027 జనవరి 21న ప్రేక్షకుల ముందుకు రానున్నట్టుగా
సమాచారం. జనవరి 21, 2027 ప్రపంచవ్యాప్తంగా ఈ సినిమా రాకుండటం, అలాగే మన సంక్రాంతి సీజన్ జనవరి 2027లో రానుండటం ఈ సినిమా గట్టి పోటీ మన తెలుగు సినిమాలకు ఇచ్చే అవకాశం లేకపోలేదు. ఎందుకంటే ఈ సినిమాను తెలుగు, హిందీ, కన్నడ, తమిళ, మరాఠీ, మలయాళం, బెంగాలీ భాషలో విడుదల చేయనట్టుగా సమాచారం. ఇందులో రిషబ్ శెట్టి, అర్జున్ రామ్సాల్ తదితరులు ప్రధాన పాత్రలు పోషిస్తున్నట్టుగా సమాచారం. ఇక తదుపరి చిత్రం బట్వారా 1947. 1947లో జరిగిన భారతదేశ విభజన నేపథ్యంలో తెరకెక్కిన హిస్టారికల్ డ్రామా బట్వారా 1947. దేశ విభజన నేపథ్యంలో సామాన్య ప్రజలు పడిన బాధలు, కుటుంబాలు విడిపోవడం, మత ఘర్షణలు, ప్రజల మధ్య ద్వేషం ఇవన్నీ కూడా సినిమా ఇతివృత్తాంతం ప్రధానాంశాలు. సన్నీ దేవల్, ప్రీతి జింటా, షబానా అజ్మీ, ఆలీ ఫజల్, కరణ్ దేవల్ ప్రధాన పాత్రలు పోషిస్తున్నారు. రాజ్ కుమార్, సంతోషి దర్శకత్వం వహిస్తుండగా అమీర్ ఖాన్ నిర్మిస్తున్నారు. ప్రస్తుతం ఈ చిత్రం థియేటర్స్ లో సందడి చేస్తున్న సంగతి తెలిసిందే. ఇక ఆపరేషన్ సఫేద్ సాగర్. ఈ సినిమా 1999 కార్గిల్ యుద్ధం, అందులో భారత్ వాయుసేనకు చెందిన ది గోల్డెన్ యూరోస్ స్క్వాడ్రన్ ప్రదర్శించిన సాహసాలను కళ్ళకు కడుతూ ఈ సిరీస్ రూపొందిస్తున్నారు. యుద్ధ సన్నివేశాలే కాకుండా సైనికుల కుటుంబాలు ఎదుర్కొనే మానసిక సంఘర్షణల ఆధారంగా ఈ చిత్రం తెరకెక్కుతుంది. ఓనీ సేన్ దర్శకత్వం వహిస్తుండగా స్క్వాడ్రన్ లీడర్ అజయ్ అహూజా సిద్ధార్థ్ మెప్పించారు. జిమ్మీ షర్గల్, అదిల్ హుస్సేన్, దియా మిర్జా తదితరులు ప్రధాన పాత్రలు పోషిస్తున్నారు. ఈ సిరీస్ త్వరలో నెట్ఫ్లిక్స్ వేదికగా తెలుగు, తమిళ, కన్నడ, హిందీ, మలయాళ భాషల్లో అందుబాటులోకి రానుంది. సో చూసారు కదా ఫ్రెండ్స్, మన స్వాతంత్ర దినోత్సవం సందర్భంగా హ్యాట్స్ ఆఫ్ చెప్దామా?